భారతదేశంలో ధనవంతులు పెరిగిపోతున్నారు. ఇది సంతోషించదగ్గ విషయమే అయినా పేదవారు పేదవారిగానే ఉండిపోయి కనీసం తినడానికి తిండి కూడా దొరకని స్థితిలో కొంతమంది ఉంటూ ఉన్నారు. వారి పరిస్థితులను మార్చడానికి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు ప్రభుత్వం ఎన్నో పథకాలను అందిస్తుంది. అందులో భాగంగా పేదలు ఆకలితో బాధపడకూడదని ఆహార భద్రత కల్పించాలని ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. తెలంగాణలో ప్రతి నెల ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున డీలర్ల ద్వారా బియ్యాన్ని అందిస్తారు. అయితే సన్న బియ్యానికి అలవాటు పడిన చాలామంది రేషన్ బియ్యాన్ని తినకుండా బ్లాక్ మార్కెట్లో కిలో 10 రూపాయలు లేదా అంతకంటే తక్కువకే విక్రయిస్తున్నారు. అయితే రేషన్ బియ్యంలో ఉండే పోషకాల గురించి చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆ బియ్యంలో అన్ని రకాల పోషకాలు, విటమిన్లు కలిపి పంపిణీ చేస్తున్నారు. ఈ విషయాన్ని జాతీయ పోషకాహార సంస్థ NIN మరోసారి స్పష్టం చేసింది. ఆహార భద్రత నుంచి పోషకాహారం భద్రత కూడా కల్పించాలన్న లక్ష్యంతో పేదలకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఫార్టిఫైడ్ బియ్యాన్ని రేషన్ డీలర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. చిన్నారులు, యువత, గర్భిణీల్లో వరుసగా 67%, 57%, 52% రక్తహీనత ఉన్నట్లు జాతీయ కుటుంబ సర్వే నివేదిక తెలిపింది. ఆ సమస్యను ఫార్టిఫైడ్ బియ్యంతో అధిగమించవచ్చునని NIN తెలిపింది. NIN డైరెక్టర్ డాక్టర్ హేమలత నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం ఈ మేరకు ఓ రీసెర్చ్ పత్రాన్ని ఇటీవల విడుదల చేసింది. మహిళలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, పురుషులు తీసుకునే మొత్తం ఆహారంలో ఐరన్ వరుసగా 13 మిల్లీగ్రాములు, 13.23 మిల్లీగ్రాములు, 14.35 మిల్లీగ్రాములు, 15.19 మిల్లీగ్రాములు గ్రహిస్తున్నట్లు నివేదికలో తేల్చింది. పోషక విలువలు పెంచేందుకు కృత్రిమ విటమిన్లు కలిపి ఆహారాన్ని బలవర్ధకం చేయడాన్ని ఫార్టిఫైడ్ అంటారు. ఈ విధానంలో బియ్యాన్ని పిండిగా మార్చి దానికి ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 వంటి విటమిన్లు, పోషకాలు కలిపి ఆ పిండిని బియ్యం రూపంలో కెర్నెల్స్గా మారుస్తారు. ప్రతి 99 కిలోల రేషన్ బియ్యానికి 1 కిలో ఫార్టిఫైడ్ బియ్యం కెర్నెల్ కలుపుతారు. సంచిలో నింపి వాటిని FCIల్లో భద్రపరిచి రేషన్ దుకాణాలకు తరలిస్తారు. ఈ బియ్యాన్ని తింటే విటమిన్లు అందడమే కాకుండా రక్తహీనత బారిన పడకుండా ఉండవచ్చు. 28 నుంచి 42.5 మిల్లీగ్రాముల వరకు ఐరన్ అంటే ఫెర్రిక్ ఫైరోపాస్పేట్ను ఫార్టిఫైడ్ బియ్యంలో కలుపుతారు. లేదా దానికి బదులుగా సోడియం ఐరన్ 14 నుంచి 25.25 మిల్లీగ్రాముల మేర మిక్స్ చేస్తారు. 75 నుంచి 125 గ్రాముల వరకు ఫోలిక్ యాసిడ్ను రేషన్ బియ్యంలో కలుపుతారు. దీంతో పాటు విటమిన్ B12 కోసం హైడ్రాక్సైకోబాలమైన్ను ఇంతే మొత్తంలో మిక్స్ చేస్తారు. అదనంగా జింక్, విటమిన్ A, థైమిన్, రైబోఫ్లైమిన్, నియాసిన్, విటమిన్ B6 పోషకాలు కలుపుతారు. ఇలా ప్రాసెస్ చేసిన రేషన్ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల మహిళల్లో రక్తహీనత సమస్య తగ్గుతుంది. చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందుకోసమే వీటిని హాస్టళ్లు, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకాల్లో పంపిణీ చేస్తున్నట్లు NIN వెల్లడించింది. ఈ విషయం తెలిసిన తర్వాత నుండైనా రేషన్ బియ్యాన్ని వాడుకోవాలని చెప్తున్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎంతో ఖర్చు చేసి ఇస్తున్న ఈ బియ్యాన్ని ప్రజలు దుర్వినియోగం చేయకూడదు. ప్రతి ఒక్కరూ మేం 10 కిలోలే కదా అమ్ముతున్నాము అనుకుంటున్నారు. కానీ రేషన్ డీలర్ల నుండి ప్రజల వద్దకు వచ్చిన బియ్యం బ్లాక్ మార్కెట్కి తరలిపోతుంది. అక్కడి నుండి బార్డర్లు కూడా దాటి వెళ్తున్న వాహనాలను ఎన్నోసార్లు ప్రభుత్వాధికారులు పట్టుకుని సీజ్ చేయడం కూడా జరుగుతోంది. కాబట్టి రేషన్ బియ్యం అవసరం ఉంటేనే తీసుకోవాలి. ప్రభుత్వ పథకాలను సద్వినియోగమయ్యేలా చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.